నాన్ వెజ్ ప్రియురారా ఈ వార్త మీకోసమే. మస్తు మస్తు మటన్ బిర్యానీ అని రెస్టారెంట్కి వెళ్ళి లొట్టలేసుకుని లాగిస్తున్నారా? బోటి భలేగా ఉంది, పాయ అదిరిపోయింది అంటూ తెగ జురేస్తున్నారా? అయితే మీ జీవిత కాలానికి కాలం చెల్లినట్టే. ఎందుకంటే మీరు తింటున్నది నాన్ వెజ్ కానే కాదు, ముమ్మాటికి కాలకూట విషం. ఇంతకీ మీరు రెస్టారెంట్కి వెళ్ళి తినే మటన్, తలకాయ, బోటి, పాయ, చికెన్ లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? చూడండి. చూపించడానికే వీల్లేనంతగా కుళ్ళిపోయింది మటన్. కాళ్ళు, తలకాయలు బోటీ నుంచి కిలోమీటర్ల వరకు కూడా కంపు కొడుతోంది. ఇంతకీ కల్తీ దందా ఎక్కడ అంటారా? పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలోనే. తిరుపతిలో కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేస్తున్నా ఎలాంటి భయం, భక్తి లేకుండా చెలరేగిపోతున్నారు. మాకు డబ్బే ముఖ్యం, ఎవరేమైతే మాకేంటి అంటూ టన్నుల కొద్దీ కుళ్ళిన మాంసాన్ని దర్జాగా రెస్టారెంట్లు, హోటళ్లకు సప్లై చేస్తున్నారు. దండిగా జేబులు నింపుకుంటున్నారు. ఏ క్లాసులు చట్టాలు పెట్టాలో చట్టాలు పెట్టి కార్పొరేషన్స్ నోటీస్ ఇష్యూ చేయండి. ఫస్ట్ టోటల్గా సాయంత్రం లోపల పోవాలా, యాక్ట్లు మొత్తం ఇంక్లూడ్ చేయి. ఎవరైనా మీరు మీ సొంతంగా అయితే మీరు తీసుకుంటారా? వ్యాపారం ఎంత దారుణంగా చేశారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ కుళ్లిపోయిన మాంసాన్ని అమ్ముతున్న మటన్ షాపులపై ఇవాళ తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రజల నుంచి వస్తున్న వరుస ఫిర్యాదుల నేపథ్యంలో పెద్దపీర్ల చావడి ప్రాంతంలోని మటన్ మార్కెట్పై హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ నేతృత్వంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల సమయంలో ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన మాంసాన్ని పరిశీలించిన అధికారులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మేకలు, పొట్టేళ్ల తలలు, కాళ్ళు, ఇతర మాంసపు భాగాలను చాలా రోజులుగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. కొన్ని చోట్ల ఫ్రీజర్లలోని మాంసాన్ని తీయడానికి ఇలా ఇనుప చువ్వల్ని సైతం వాడాల్సి వచ్చింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. మొత్తంగా 15 షాపుల్లో కుళ్ళిపోయిన మాంసాన్ని గుర్తించిన అధికారులు 1000 కేజీలకు పైగా మటన్ని సీజ్ చేశారు. ప్రజారోగ్యానికి హాని కలిగిస్తున్న మటన్ షాప్ ఓనర్లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఫ్రెష్గా అవైలబుల్ అయ్యే స్టాక్ని తీసుకొని వచ్చి ప్రజలకి సర్వ్ చేయాల్సిన మటన్ మార్కెట్లో మనకి చెన్నై నుంచి, తమిళనాడు నుంచి, వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా టన్నుల సంఖ్యలో వీళ్ళు తీసుకువచ్చి దాన్ని నెలలు స్టోర్ చేసి కులిపోయిన పరిస్థితిలో ఇక్కడ మనకి స్టోరేజ్ కంపార్ట్మెంట్లో స్టోర్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా మనం మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 541, 42, 43, 44, 45, 46 కింద మనం వీళ్ళ మీదకి నోటీసులు ఇష్యూ చేసి భారీ పెనాల్టీ వేయడం జరిగింది. అండ్ ఆ స్టాక్ను కూడా మనం సీజ్ చేసి మన డంపింగ్ యార్డ్కి పంపిస్తూ ఉన్నాము, వాటిని శానిటైజేషన్ చేసి. సో భవిష్యత్తులో ఇలాగే వీళ్ళు వినకుండా రిపీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్సులు రద్దు చేసే విధంగా కూడా మున్సిపల్ కార్పొరేషన్ నగరపాలక సంస్థని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.